ధ్యానించుకుందాం. మరి సాక్ష్యం తన అనుభవాన్ని పంచుకున్న చెల్లెమ్మను బట్టి దేవునికి మహిమ. దేవుడు మరింత బలమైన సాధనంగా బిడ్డను నడిపించునుగాక. ఈ చదవబడిన కీర్తనలో 118వ సంకీర్తన మరి సహోదరి చదివినిపించారు. 19 నుంచి నేను 24 వచనం ఒకటి చదువుతున్నాను, చరణం చదువుతున్నాను, గమనించండి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదుము అనే మాట. సాధారణంగా ఈ మాట ఎక్కడ మనం చూస్తామంటే ఎక్కడైనా పుట్టినరోజులు, పెళ్లి రోజులు, గృహప్రవేశాలు, ఏవైనా శుభకార్యాలు యందు ఈ చరణాన్ని రాస్తూ ఉంటారు, ధ్యానిస్తూ ఉంటారు. ఎందుకంటే అందరూ సంతోషించాలి. ఉదాహరణకి ఎక్కడైనా ఒక గృహప్రవేశం జరుగుతుంది అనుకుందాం. ఆ గృహంలో వారికి కలిగిన ఆనందాన్ని బట్టి అప్పులో అప్పు ఇంకొక అప్పు చేసి ఊరందరినీ పిలిచి భోజనాలు ఇచ్చి ఏదో సంతోషం కదా. పుట్టినరోజు వచ్చింది, కష్టమో నష్టమో అప్పు చేసి చుట్టాల పట్టణం సంఘాన్ని, బంధువులు, స్నేహితులు అందరినీ పిలిచి ఏదో సంతోషించాలని మనిషి ప్రయత్నిస్తూ ఉంటాడు. మనిషికి ఉండేటువంటి సామాజిక జీవి అంటారు, సోషల్ యానిమల్ మనిషి తన సంతోషాన్ని పంచుకోవటానికి ఎన్నున్నా చుట్టూ మనుషులు ఉండాలి కదా. ఎక్కడైనా ఒక బంగారు మందిరాన్ని కట్టి మనిషి ఒక్కడిని అక్కడ ఉంచమంటే మనిషి ఒక్కడు ఉండలేడు అక్కడ కదా. మనిషి అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, బంగారం ఉంది, ఆహారం ఉంది, అబ్బాయి నువ్వు ఒక్కడే ఉండు ఈ అద్దాల భవంతులు అన్నారనుకోండి, మనిషి ఉండడు. తన సంతోషాన్ని చెప్పుకోవడానికన్నా, ఇంకా మన భాషలో చెప్పాలంటే మనిషి సోది చెప్పుకోవడానికి ఇంకో మనిషి ఉండాలి. అవునా కాదా? ఖచ్చితంగా మనిషికి మనిషి ఉండాలి. బాధ అయినా కావచ్చు, శ్రమ అయినా కావచ్చు. సరే, ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాను అంటే, యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఈ దినమందు సంతోషించు. ఏ దినం ఇది అని ఆలోచన చేస్తే, ఈ దేవుడు ఏర్పాటు చేసిన దినం ఏ దినం అనే మాటను ఒకసారి కృతజ్ఞత కలిగిన ప్రతివారు నేర్చుకోవాల్సింది ఏమిటాయా అంటే, కృతజ్ఞత కూడికలో ఈరోజు చెల్లి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఒకప్పుడు తన శారీరక బలహీనత, కంటి సమస్యను బట్టి ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉంది. ఇప్పుడు ఆమె ఆనందించే స్థితిలో ఉంది. ఈ దినాన్ని బట్టి ఆనందించేటటువంటి స్థితిలో ఉంది. మనిషి ఒక దినంలో సజీవుడిగా ఉన్నాడంటే ఆ దినాన్ని బట్టి ఆనందించేదే. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే ఏ దినము అనే మాటను మనం చూస్తే ప్రతి దినము ఏదో శుభకార్యం అని కాదు, కథా కార్యక్రమాలని కాదు, కానీ దేవుడు మనకిచ్చినటువంటి దినాలన్నిటినీ శ్రేష్టంగా ఉంచారు కదా. ఉదయం లేచేప్పుడు ఒక క్రొత్త దినాన్ని ప్రారంభించిన ప్రతిరోజు కూడా మన కమిట్మెంట్ ఏమిటంటే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం కదా. దేవుడు ఈ దినంలో మనకి వేటిని సిద్ధపరిచాడో, ఏ కార్యాలు వెంబడి నడిపిస్తారో, ఏదేమైనా కొన్నిసార్లు విచారకరమైన సంగతులు జరగవచ్చు. అయినప్పటికీ ఇది ఏ దినం అంటే యెహోవా ఏర్పాటు చేసిన దినం కదా. దేవుడు ఏర్పాటు చేసిన దినం. మన బ్రతుకు దినాల్లో ప్రతిదినము సంతోషంగా ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన. ప్రతిదినము సంతోషించాలి అనేది దేవుని యొక్క ఆలోచన కదా. ఒక మానవ జీవితంలో ఏ క్షణమైన ఆయుష్ తనంతట తాను ఏ మనిషి సంపాదించుకోడు కదా. ఏ మనిషి కూడా సంపాదించుకోడు, దేవుడిచ్చిందే. దేవుడిచ్చింది కనుకే మనం పొందుకున్నాం. కనుక దేవుని కృపలో ప్రతిదినము ఆనందకరమైన దినంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే దీని కొరకైనటువంటి కొన్ని విషయాలు నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. అయితే మొదటగా ఈ దినమందు ఎందుకు ఆనందించాలి అని అన్నట్లయితే, దేవుడు నీకు ఇచ్చిన ప్రోత్సాహకాలు ఏమున్నాయో, దేవుడు నీకు ఇచ్చిన ఈవులు ఏమున్నాయో, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఏమున్నాయో ఒకసారి పరిశీలనగా చూడటం వలన నువ్వు సంతోషించగలుగుతావు. అంతే కదా. ఏదైనా ఒక బహుమానాన్ని మనం ఎవరికైనా ఇచ్చాం, ఆ పుచ్చుకున్న వ్యక్తులు అందులో గొప్పతనాన్ని చూస్తే సంతోషపడతారు. అవునా కాదా? అవునా కాదా? నచ్చనమ్మ ఉంది, ఆడబడుచో లేకపోతే అత్తగారో చీరెట్టింది, అబ్బో ఇది 2 ఏళ్ళ నాడే కట్టా నేను అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? అది ఎంత ఖరీదైన చీర అయినా సంతోషం లేదు, అందులో గొప్పతనం చూడలేదు. ఈ అమ్మ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిందో, ఎన్ని వేలు ఖర్చు పెట్టి కొన్నదో, ఎంత ప్రేమ కొన్నదో అంతా పోయింది. ఒక మాట, దాన్ని నువ్వు ఆనందించాలి అని అన్నట్లయితే అందులో ఉన్న వాస్తవికతను తెలుసుకోవాలి, తన ప్రయాసను తెలుసుకోవాలి, తన ప్రేమను తెలుసుకోవాలి. అలా ఎప్పుడైతే ప్రోత్సాహంగా నువ్వు చూసావో అందులో అది చిన్నదైనా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది కదా. లేకపోతే ఎంత గొప్పగా ఉన్న ఆనందం ఉండదు.
కదా. లోపాలు వెతకటం మొదలు పెట్టాడు అనుకోండి మనిషి, సంతోషం కలగదు. అలాగే ఇక్కడ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం ఆలోచన చేసినట్లయితే ఒక దినంలో సంతోషించటానికి ప్రోత్సాహకాలు ఏమున్నాయి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మరి చెల్లి ఏర్పాటు చేసిన తన జీవితంలో జరిగిన వాటిని బట్టి కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న మనం కూడా ఒకసారి మనం ఆలోచన చేసి దేనిని బట్టి ఒక దినంలో నేను ఆనందించాలి, దేవుడు ఏ ప్రోత్సాహకాలు ఇచ్చారు, దేవుడు నా జీవితంలో కార్యం చేశారా, స్వస్థత చేశారా, నా కోరికలు నెరవేర్చారా, నేను అనుకున్నటువంటి జయించానా అని అనుకుంటే ద ఫస్ట్ లైన్లో మనం చేయవలసిన విషయం ఏమిటాయంటే దేవుడు అన్నిటినీ సృష్టించాడు. ఎన్నిటినీ సృష్టించాడంటే ఒక దినంలో నువ్వు ఉదయాన్నే లేచి నువ్వు నిలుచున్న భూమిని ఆయనే సృజించాడు, నీ మీద ప్రకాశించే సూర్యుని ఆయనే సృజించాడు, నువ్వు పీల్చే గాలిని ఆయనే సృజించాడు కదా. అంటే అన్నిటినీ ఆయనే సృజించాడు. అంటే ఒకసారి దేవుని గొప్పతనాన్ని మనం హృదయపూర్వకంగా చూస్తుంటే ఒక మనిషి బ్రతకాలి, జీవించాలి అని అంటే అతనిలో ఎన్నో వ్యవస్థలు పనిచేస్తాయి, అవునా కాదా. ఈరోజు ఎక్కడో హాస్పిటల్కి వెళ్తే శరీర బలహీనత వచ్చిందండి, గుండె దగ్గర ఏదో ఒక నరం ఉంటుందండి, ఎంట్రుక వాసి అంతా అది తెగిపోయింది అన్నారు అనుకోండి, ఏమైపోయింది ఎంత అని కన్ను కాలు చెయ్యి అన్నీ బాగానే ఉన్నాయి, ఎక్కడో ఒక నరం. మొన్నటి దినాన్న మన సహవాసంలో ఒక ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, కదలలేకపోతున్నాడు. ఏమిటనంటే వెన్నుపూస దగ్గర ఒక వెంట్రుక వాసి అంత నరం ఉంటుందట, అది మడత పడిపోయిందట, చిన్నది, అది చేతికి దొరకదట, ఆపరేషన్ చేసేయచ్చు కదా అన్నాను. అది దొరకదండి అంటున్నాడు ఆయన. చాలా చిన్న నరం, అది కష్టమైందండి, స్పైన్లో ఉంటుంది, అది త్వరగా ఆపరేషన్ చేయడానికి వీల్లేదు. మనిషి అంతా బాగానే ఉన్నాడు, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, చూడటానికి బాగానే ఉన్నాడు, ఎక్కడో చిన్న లోపం మనిషిని. అంటే మనిషి అలాంటి చిన్న వెంట్రుక వాసి లాంటి నరాలు శరీరంలో ఎన్ని ఉంటాయి, అన్ని నరాల్లో ఒక నరం పనిచేయకపోతేనే మంచాన పడిపోయాడు మనిషి, అవునా కాదా. ఇప్పుడు అన్ని నరాలు పనిచేసేలా చేసేవాడు దేవుడు, అవునా కాదా. అంటే ఒక మనిషి బ్రతకాలి అంటే జరిగేది అన్నిటినీ సృజించేవాడు. ఉదాహరణకు అనుకుందాం, భోజనం చేస్తున్నాం, కలిగి ఉన్నవాడు కలిగిన ఆహారం తింటున్నాడు, లేనివాడు ఆహారం తింటున్నాడు. మనం అనుకుందాం ఒక పప్పుసారు వేసుకుని భోజనం చేశాడు అనుకుందాం, అదేమన్నా చిన్న విషయమా, ఎంత పెద్ద విషయం చెప్తాను వినండి. పప్పుసారు వేసుకుని భోజనం చేయడం అంటే ఎన్ని పంటలు ఉండాలి అప్పుడు నీ కంచంలోని, వరి పంట ఉండాలి, కందిపప్పు అయితే కందిసేనులో పంట ఉండాలి, అవునా కదా. తాలింపు పెట్టడానికి మిరగాయల పంట ఉండాలి, ఆవాయిల పంట ఉండాలి, అవునా కదా. జీలకర్ర పంట ఉండాలి, ఎల్లుల్లిపాయల పంట ఉండాలి, పసుపు పంట ఉండాలి, కారం పంట ఉండాలి. ఎన్ని పంటలు ఉండాలి, ఇన్ని పంటలు అయితే ఇన్ని పంటలు పండితే ఓ పూట భోజనం చేస్తున్నాం. అద్భుతం ఆలోచన చేస్తే కదా. ఒకసారి భర్త బయట నుంచి వచ్చాక కష్టపడ్డ వాడికి ఏ ఉప్పు తక్కువ వేసో కారం ఎక్కువ వేసో వండింది దానికి ఎంత కోపం వస్తుంది, అవునా కాదా. కోపం వస్తుందా రాదా. కానీ దాని వెనకాల కష్టం ఎంత ఉంది ఆలోచన చేస్తే, అవునా కాదా. కాకపోతే కొన్నిసార్లు అంత దూరం ఆలోచించలేం, మనం అంత దూరం ఆలోచించలేం. కానీ క్రైస్తవుడిగా అంత దూరం ఆలోచించాలని చెప్పేదే. ఒక దినాన్ని బట్టి నేను ఎందుకు ఆనందించాలి అని అంటే, ఇది ఈరోజు ఏమన్నా నాకు లాటరీ తగిలిందా, కలిసి వచ్చిందా, నేను ఎవరి ముఖం చూశాను, నక్కతోక దొక్కానా, ఏవో అనుకుంటుంటారు కదా. ఇవన్నీ కాదట, ఇవన్నీ కాదట. దేవుని సృష్టిని బట్టి ఆనందించాలి కదా. దేవుడు కలగచేసిన సృష్టి ఎంత గొప్పదో తెలుసుకుంటే మన మనసులో ఆనందం కలుగుతుంది, అవునా కాదా. ఇప్పుడు ఇంట్లో తండ్రి ఉన్నాడు, పిల్లలకి ఏదైనా కావాల్సింది తెచ్చాడు అనుకోండి, బహుశా వాళ్ళు అనుకున్న లెవెల్లో తేలదు అనుకోండి, బాధ కలుగుతుంది. కానీ మనసు పెట్టి ఈ చిన్న తేడానికి నా తండ్రి ఎంత కష్టపడ్డాడో అని ఆలోచించారనుకోండి, గౌరవం పెరుగుతుంది, అవునా కదా. కుటుంబాల మధ్య గౌరవం పెరగాలన్నా ఇవే విషయాలు. అయితే విషయాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన పరలోక తండ్రి తక్కువేం చేయలేదు. ఆయన అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైనటువంటి మేలు చేయగలిగినటువంటి దేవుడు ఎక్కువే చేశాడు ఆయన కదా. మన పుట్టకు మునిపే గొప్ప కార్యాలు చేశారు. రండి 104వ సంకీర్తన 10వ చరణంలోకి వస్తే, 104వ సంకీర్తన, ఆయన కొండలోయలలో నీటి బుగ్గలు పుట్టించును, అవి మన్యములో పారును, అన్నిటికి దాహమిచ్చును, వాటి వలన
దప్పిగొనును. 13 చదువునాన్న. తన గదులలో నుండి జలధారలనిచ్చును. తృప్తి పొందుచున్నది. గడ్డిని నరులకు ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మలుపించుచున్నాడు. అందు మూలమున ఆహారమును నరుల హృదయమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయము బలపరచు ఆహారము ఆయన పుట్టించును. చాలండి. ఒక మనిషి ఉదయాన్నే లేచాడు. జాగ్రత్తగా గమనించాలి. పొద్దుటే కాఫీ తాగాలి, టీ తాగాలి, టిఫిన్ చేయాలి. ఏమంటారు? మధ్యాహ్నం భోజనం చేయాలి, మళ్ళీ టీ కాఫీలు తాగాల. రాత్రికి భోజనం చేయాలి, మధ్యలో అవసరమైతే పళ్ళు తినాలి, పళ్ళ రసాలు తాగాలి, చిరుతిళ్ళు తినాలి. ఏమంటారు? ముఖానికి ఏదో రాయాలి, నెత్తికేదో రాయాలి. ఏమంటారు? ఎన్ని కావాలి ఇప్పుడు మనిషికి? మనిషికి ఆరోగ్యం కావాలి, మనిషికి సోకు కావాలి, మనిషికి ఆరోగ్యం కావాలి. ఒకటి కాదు కదా, కడుపు నిండాలి, రుచి కావాలి. ఒకటా? ఏమంటారు? ఏమన్నా ఒక బస్తా బియ్యం, ఒక బస్తా కందిపప్పు వేసుకుని నెల వెళ్ళిపోద్దంటే సరిపోద్దా? సరిపోదు. ఎన్ని కావాలి? చాలా కావాలి కదా, ఎన్ని చేసినా. అయితే ఇక్కడ వర్ణించటానికి కీర్తనాకారుడు ఉపయోగిస్తున్నాడు. ఏమని అన్నట్లయితే చూడండి, ఆయన కొండలోయలలో నీటి బుగ్గలు పుట్టించును అన్నారు. మరో చోట అంటారు కదా, వర్షము తొలకరి వర్షము కురవగా ఏం జరుగుతుందట? మా ఆకలి తీర్చుచున్నావు అన్నాడు. ఎంత చక్కని మాట తెలుసా? మనం ఎప్పుడైనా బయట వర్షం వస్తుంది అనుకుందాం, నెత్తి మీద 4 సినుకులు పడితే నీడకు పరిగెత్తు పారిపోతాం. అవునా కాదా? నీడ ఎక్కడుందో చూసుకుని పరిగెత్తు పారిపోతాం. కానీ ఆ వర్షం దేనికి కలగజేశాడు దేవుడు? ఆ చినుకులే మన ఆకలి తీరుస్తుందట. దేవుని ప్రణాళిక. ఆ చినుకులు కాలువలై పొలాలు నింపి ఆ పంట పండిన తర్వాత దాన్ని ఆధారంగా చేసుకున్నదే మనకు ఆకలి తీరుతుంది. దేవుని ప్రణాళికది. అంటే ఏది కూడా అకస్మాత్తుగా జరగట్లేదు కదా. మనం అనుకుంటాం సాధారణంగా ఒక పంట పండాలి అంటే పెద్దలు చెప్తూ ఉంటారు, ఒరే అబ్బాయి అన్నం పడేకిండ్రా 3 నెలల పంటది అని అంటారు. అవునా కాదా? ఈ 3 నెలల పంట కంటే ముందు దేవుడు మేల్కొని దాని కార్యం చేస్తున్నాడు. ఈ 3 నెలల పంట పండటానికి మునిపే ఒక చక్రాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. నీటి ఆవిరి అంతా కూడా మేఘాలకు ఎక్కాలి, మేఘాలకు అమ్ముకోవాలి, అనుకూలమైనట్టు చల్లని గాలుల్లో వర్షం రావాలి, భూమిని తడపాలి, కాలువలు నిండాలి, ఆ నిండినటువంటి కాలువల ద్వారా పంట పండాలి. ఇదంతా దేవుని ప్రణాళిక. ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినంలో ఇది ఇలా జరుగుతుంది ప్రతిదీ కూడా నీకు కదా. ఈరోజు ఆహారమే తిను, సంతోషంగా ఉండు, ఆరోగ్యంగా ఉండు. దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. ఈ మాట యొక్క ఉద్దేశంలో దేవుడు సమృద్ధి అయిన ఈవులతో నింపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అందుకని దేవునిలో మనం ఆనందించటం అంటే ఏమిటయ్యా అంటే ఆయన ప్రతిదీ కూడా కలగచేశాడు. ఇక రెండోది ఏమిటంటే ప్రతిదాన్ని కూడా ఆయన నిర్వర్తిస్తున్నారు అన్నారు. అంటే అది ఎలా చెప్పాలి అంటే ఏదైనా ఒక మిషన్ని ఆపరేట్ చేసి వదిలేస్తే దాని పని అదే చేసుకుపోతుంటుంది. మన దేవుడు అలా చేయలేదు కదా. దేవుడు ప్రేమ చేత ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ భూమిలో కృత్యాలను ఆయన నిర్వర్తిస్తున్నాడు కదా. అకస్మాత్తుగా వర్షం వస్తుంది, తుఫాన్లు వస్తున్నాయి, ఎండలు కాస్తున్నాయి. ఎప్పుడు ఒకలాగున్నాయా? ఈరోజు అనుకుందాం మనం ఆగస్టు 15, ఈరోజు ఎండ చాలా గట్టిగా ఉంది. ఏమంటారు? వచ్చే సంవత్సరం ఆగస్టు 15 కూడా ఎండ కాస్తుందని అనుకుంటామా? అనుకోం కదా. ఎందుకని? పరిస్థితులు మారుతున్నాయి. జాగ్రత్తగా గమనించండి. మార్పులు వస్తున్నాయి, వర్షాలు మార్పులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఆయన నిర్వర్తిస్తున్నాడు అన్నారు. అంటే ఆ ప్రతిదాని వెనక ఆయన ఉన్నాడు. దానికి అంతా అదే జరిగిపోతుందిలేండి. ఇంతే ఏదైనా ఆగస్టు 15 ఎండగాస్తుంది, ఆగస్టు 16 వర్షం కురుస్తుంది అని చెప్పడానికి లేదు కదా. ప్రతిదీ కూడా నిర్వర్తించటానికి ఆయన వెనకాల ఉన్నాడు. ఒక విత్తనం మొలకెత్తుతుంది అని అంటే దేవుని ఆజ్ఞ. అవునా కాదా? విత్తనం మొలకెత్తి ఫలప్రదం అవుతుందంటే దేవుని యొక్క ఆజ్ఞ దాని వెనకాల ఉంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు అని అంటే కదా, అస్తమిస్తున్నాడు అని అంటే, పగలవుతుందంటే, రాత్రి అవుతుందంటే. చూడండి, అలనాడు ఇశ్రాయేలు ప్రజల్ని
ఆ దేశం నుంచి నడిపించేటప్పుడు ఆయన పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభంగాను నడిపించాడు. ఇశ్రాయేలు కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఈరోజు నీ విషయంలో నా విషయంలో కూడా అంతే. దేవుడు ఈరోజు మార్పు చెందని దేవుడు, నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్న దేవుడు ఈరోజు కూడా అలాగే ఉన్నాడు. ఆయన ఈరోజు కూడా నిన్ను కాపాడటానికి కునుకక నిద్రపోక మనల్ని నడిపిస్తున్నారు. అందుకే దేవుడు నిర్వర్తించే దేవుడు. ఒక పనిని కంప్యూటర్ సిస్టమ్ లాగా ఆపరేట్ చేసి వదిలేస్తే దాన్ని అంతటా అదే చేసుకుంటుందని ఏం చేయలేదు దేవుడు. ప్రతిదీ కూడా బిడల అవసరాల నిమిత్తం. ఒకరోజు సూర్యుడే కనిపించడు మనకి, అవునా కాదా? ఒకరోజు సూర్యుడు చాలాసేపు 8 అయిపోతుంది, వీళ్ళేమో నిద్రపోతుంటారు, పని లేదు పాట లేదు తెల్లారలేదు అనుకుంటారు. ఈ లోపల పొద్దెక్కిపోతూ ఉంటుంది, తెలీదు. అంటే మన లెక్క ఏంటి, 8 అయ్యేసరికి సుర్రన ఎండ వస్తుంది అనుకుంటే ఆ రోజు 8 అయినా ఎండ రాదు, మబ్బుగా ఉంది. కొంతమంది కామన్గా చెప్తున్నాను. అంటే ఉదయించే సూర్యుడు ఉదయిస్తున్నాడు కానీ ఆ రోజు ఆకాశం మేఘావృతం అయిపోయింది. ఒక్కొక్క రోజు అది కనిపించినటువంటి పరిస్థితి. దేవుడు నీకు ఏ విధమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలో, నీకు ఎప్పుడు వర్షాన్ని ఇవ్వాలో, ఎప్పుడు సదుపాయం ఇవ్వాలో, ఎప్పుడు నడిపించాలో సమస్తాన్ని నిర్వర్తిస్తున్నాడు ఆయన నడిపిస్తూ ఉన్నాడు ఆయన కదా. ఈ భూమిని జీవంతో నింపారు. ఈరోజు మనిషి వేరే వేరే గ్రహాలకు వెళ్తున్నాడు, కోటాను కోట్లు ఖర్చు పెట్టి, ఇదిగో చంద్రుడి మీదకి వెళ్ళండి అబ్బాయి, అక్కడ ఏమన్నా బంగాళదుంపలు పండించొచ్చేమో, ఇదిగో అంగారకుడి గ్రహం ఉంది అక్కడికి ఇంకేమన్నా పంట పండించొచ్చేమో, నీళ్లు ఉన్నాయేమో అని మనిషి పరిగెడుతున్నాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుడు భూమిని నరులకు నివాసయోగ్యంగా ఇచ్చాడు అన్నారు కదా. ఏమిచ్చారు? భూమిని ఇచ్చాడు ఆయన. ఉండండి రా అబ్బాయి, మీరు ఇల్లు కట్టుకోండి, పంటలు పండించుకోండి, బ్రతకండి అని. చంద్రుడిని ఇవ్వలేదు ఆయన కదా, అంగారకుడిని ఇవ్వలేదు ఆయన, భూమినే ఇచ్చారు. భూమిని మీరు బ్రతకండి రా అని ఇచ్చారు. ఈరోజు మనం భూమి మీద బ్రతుకుతున్నాం. జీవం కలిగి ఉండడానికి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. మనిషికి తనకు తాను ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికరమైన పరిణామాల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు ప్లాస్టిక్లు పెరిగిపోతున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు వచ్చేస్తున్నాయి, వాతావరణం వేడైపోతుంది. అయినా ఆయన కృప ఒకటి పనిచేస్తుంది కదా. మనిషి చేసుకున్న వాతావరణ పొరపాట్లు బట్టి చూస్తే మనిషి ఎప్పుడో పాడైపోవాలి. నిర్వర్తించేటటువంటి దేవుడు. కొలసీలకు రాయబడిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం, మొదటి అధ్యాయం 15-17 వచనాలు మనం చూస్తే, కొలసీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయము 15. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికీ అంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు కదా. సృష్టికి ఆధారభూతుడు ఎవరండి? ఇప్పుడు ఆయనే. సృష్టికి ఆధారం నడిపించేవాడు ఆయనే. ఒక షిప్కి కెప్టెన్ ఉండాలి కదా. ఒక షిప్ నడవాలి అని అంటే దానికి ఒక కెప్టెన్ ఉండాలి. అలాగే విమానాన్ని నడిపించాలంటే ఒక పైలట్ ఉండాలి కదా. రైలుకు ఒక డ్రైవర్ ఉంటాడు, బస్సుకు ఒక డ్రైవర్ ఉంటారు. ఎలాగో ఒక ఆధారభూతుడు ఈరోజు ఆయన కలిగించిన వాడు, ఆయన నడిపించే దేవుడు. ఇక మూడవదిగా చూస్తే ఆయన అన్నిటికీ పరిపాలకుడై ఉన్నాడు. రైట్, ఎవరండి ఆయన? రూలర్, పరిపాలకుడు. ఈరోజు ప్రభుత్వాలు వస్తున్నాయి, మారిపోతున్నాయి, అధికారాలు మారిపోతాయి, పార్టీలు మారిపోతాయి, రాజులు మారిపోతాయి, రాజరికాలు మారిపోతాయి. కానీ నిన్న నేడు నిరతము ఆయనే రాజు, ఆయనే పాలకుడు. మనుషులు తాత్కాలిక అధికారాన్ని కలిగి ఉన్నారు, కానీ పరలోకమందును భూమి అందును నాకు అధికారం ఇవ్వబడిందని ప్రభువారు చెప్పారు. ఆయన పరిపాలితుడు. ఇప్పుడు ఆయన పరిపాలనలో ఉన్నాం మనం. ప్రభుత్వాలు వస్తాయి, భౌతిక ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి, కానీ ఎప్పటికీ మారని ప్రభుత్వంలో మనం ఉన్నాం. మరి విశేషంగా ఆయన చేత రక్షణ పొందిన మనము ఆయన రాజ్యవాసులం. కొలసీలకు రాయబడిన పత్రిక మొదటి 13లో మనల్ని ఆయన రాజ్య సంబంధులుగా చేశారన్నారు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభులో రక్షణ పొందామో ఇప్పుడు మన ప్రభుత్వం ఎవరో చెప్పాలా? చంద్రబాబు నాయుడు మన ప్రభు కదా. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో అంటారు కదా,
ఆయనను మీకు ప్రభుగాను రక్షకుడుగాను నియమించెను అంటారు. ఎవరు మన ప్రభు? యేసు ప్రభు వారు కదా. ఆయన ప్రభు మనకి. ఈ ప్రభు ఏం చేస్తాడు? పరిపాలిస్తాడు. మన హృదయ సింహాసనం మీద కూర్చుని పరిపాలిస్తాడు కదా. ఆయన అధికారాన్ని కింద లోబడ్డాం మనం. ఆయన ప్రభు కనుక ఉదయాన్నే లేచిన వెంటనే, ప్రభువా ఈ దినానికి నువ్వు నా రాజు కదా. ప్రతిదినం కూడా అలా అనుకోవాలా వద్దా? నేను ఎక్కడున్నా కానీ, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా, ఇదిగో ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడుంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారుల పేర్లు చెప్పుకుంటాం. కువైట్ వెళ్ళిపోయాం అనుకో, అక్కడ రాజు పేరు చెప్పుకుంటాం. నువ్వు కువైట్లో ఎక్కడున్నా, ఎవరు ఇప్పుడు రాజు? మనకి ఆయనే ప్రభు. ఆయనే నా రాజు. నీవే నాయనా, నీ ప్రభుత్వంలో నేను ఉన్నాను. నాకు ఆనందం. నేను ఎందుకు సంతోషిస్తున్నానంటే, చాలా మంది చూడండి, వారికి నచ్చిన ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఆ పార్టీ వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు, ఓడిపోయిన వాళ్ళు విచారంగా ఉంటారు కదా. సర్వసాధారణమే. కానీ మనం కోరుకున్న ప్రభుత్వం మన ప్రభువే కనుక ప్రభునందు లోకంలో పార్టీలు మారిపోయినా, ఎన్ని మారిపోయినా మనకు ఆనందమే. ఎందుకంటే ఎప్పటికీ అయ్యా నీవు రాజు మాకు కదా, మమ్మల్ని పరిపాలించేవాడు మా ప్రభువు, నా హృదయ సింహాసనం మీద నీవే ఉన్నావు, నన్ను పరిపాలించాలి, నన్ను నడిపించాలి, అందుకు నేను ఆనందంగా ఉన్నాను. కనుక ప్రతిదినం కూడా ఎప్పటికీ ఆయన ప్రభు ఒక ఉదయం లేచిన వెంటనే, దేవా ఇదిగో నువ్వు ఏర్పాటు చేసిన దినం, ఈ దినంలో నువ్వు నాకు ప్రభువు గనక నేను ఆనందిస్తున్నాను కదా. నీ మీద ఏ విధమైన దుష్టుడికి అధికారం లేదు కదా. ఏ దుష్టుడు నిన్ను సమీపించటానికి వీల్లేదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించటానికి వీల్లేదు కదా. అలా ఉండాలి అన్నట్లయితే సంపూర్ణ సమర్పణతో ప్రభువుని కలిగి ఉండే ఆనందాన్ని కలిగి ఉండాలి. ప్రభువా ఇదిగో నా ప్రభు నీవే, సర్వాధికారములు నీవే నాయనా, నీ యందు నేను ఆనందిస్తున్నానని చెప్పగలిగే స్థితి నీలో ఉన్నట్టయితే అపవాది నీ దగ్గరికి రాడు కదా. లోకంలో మరో ప్రభుత్వం ఉంది, చీకటి ప్రభుత్వం ఉంది కదా. ఆ ప్రభుత్వం ఏమిటిది? లోకంలో ఉండేటువంటి అపవాది శక్తుల ప్రభావం ఒకటి పనిచేస్తుంది. వెలుగుకి చీకటికి జరిగేది. మనం ఎవరి సంబంధంలో? వెలుగు సంబంధంలో. కనుక చీకటి నుంచి నన్ను విమోచించినందుకు నీకు స్తోత్రమయ్యా. పేతురు గారు అంటారు కదా, ఇదిగో తన చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తం. మనం ఇంతకు మునుపు ఎక్కడున్నాం? చీకటిలో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడున్నాం? వెలుగులో ఉన్నాం. కనుక వెలుగు సంబంధంలో క్రీస్తు ప్రభు అధికారంలోకి వచ్చేసాం. అందును బట్టి మనం ఆనందిస్తున్నాం. అయ్యా ఇదిగో నీ ఆధిక్యతలో నేను ఉన్నాను కనుక ఈ దినాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను. కనుక ప్రియులారా, ఈ విషయంలో మొదటిగా మనం చూసింది ఏమిటయ్యా అంటే, దేవుడు ఆయన ప్రోత్సాహక వాస్తవాలను బట్టి మనం ఆనందించేటటువంటి స్థితి ఉన్నాం. అలాగే మనమందరము కూడా దేవుని చిత్తములో ఒక స్పందన, అంటే మనం ఏమై ఉన్నాము అని ఒకసారి మరోసారి ఆలోచన చేసుకుంటే, మనం ఏ స్థితిలో ఉంచబడ్డామని ఆలోచన చేసుకుంటే మనం ఆనందించటానికి, మనం స్పందించటానికి ఒక అవకాశం ఉంటుంది. అయితే ఇందులో మనం రెండో అంశంలో మనం చూసినప్పుడు, దేవుడు మంచివాడు. అవునా కదా? దేవుడు యెహోవా మంచివాడు. మంచివాడి చుట్టూ ఎప్పుడు మంచి ఉంటుంది. మంచివాడు కలగజేసింది ప్రతిదీ మంచే. అవునా కదా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, పర సంబంధమైన ప్రతివియు శ్రేష్టమైన ప్రతివి ఎక్కడి నుంచి వస్తుందట? జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుంచే వస్తాయి. ఈరోజు ఎప్పుడైనా మీరు లోకంలో చూడండి, అపవాది ఏం కలగజేశాడు మనం అనుకుందాం. అపవాది ఏం కలగజేశాడు? అపవాది అవిధేయతను కలగజేశాడు, అపవాది మరణాన్ని కలగజేశాడు, అపవాది రోగాన్ని కలగజేశాడు, అపవాది కరువును కలగజేశాడు. ఇలా గుర్తొస్తూ ఉంటాయి. మనం తినే ఆహారము దేవుడు కలగజేశాడు కదా. మనం సంపూర్ణమైనటువంటి శక్తితో, మాన్యతతో సంతోషంగా బ్రతకడానికి ఏం కావాలో అన్ని దేవుడు చేశాడు. భూమి ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అపవాది చేయలేదు కదా. అపవాది చేయడానికి లేదు. గమనించండి, ఈరోజు భూమి మీద ఉండేటువంటి సకలమైన వనరులను దేవుడు కలగజేశాడు. ఆయన సృష్టికర్త. మరి అపవాది ఏం చేశాడు? మీరు చూడండి, ఒక మాట చెప్పాలి అంటే, యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది వచ్చాడు. ఏం తెచ్చాడు చెప్పండి? అపవాది రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిని అన్నాడు. ఏముంది ఇప్పుడు? అపవాది దగ్గర రాళ్ళు ఉన్నాయి అంతే కదా. పనికిరాని రాళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా గమనించాలి. అపవాది దగ్గర బూడిద ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, నిరుపయోగమైన ఉంటాయి. కానీ మన ప్రభువులో గొప్పతనం ఏమిటయ్యా అంటే, ప్రభు దగ్గర జీవం ఉంది, స్వస్థత ఉంది, ఆహారం ఉంది, సమృద్ధి ఉంది, మనశ్శాంతి ఉంది. కనుక ఉదయాన్నే లేచిన వెంటనే, దేవా ఇదిగో నువ్వు మంచి దేవుడు గనక నా చుట్టూ మంచి ఉంచావు కదా.
ఎప్పుడైతే భావంలో ఉన్నావో నీ వైపు నుంచి చీకటి, నీ వైపు నుంచి దుష్టుడు దూసుకురావాలని ప్రయత్నిస్తూ ఉంటాడు, నీ ఆనందాన్ని పాడు చేయాలని. అపవాదికున్న బుద్ధి ఏంటి చెప్పండి కదా. ఇప్పుడు ఏదైనా వనంలో ఏముంది తక్కువ? ఏమీ లేదు, అంత సమృద్ధే. కానీ సొరబడిపోయాడు అపవాదికి అది నచ్చదు. దేవుని ప్రణాళికలో నువ్వెప్పుడు కూడా శ్రేష్టమైన వాటితోనే పొందుపరుస్తాడు దేవుడు. నీకేం తక్కువ చేయలేదు. కొన్నిసార్లు మనం అర్థం చేసుకోకపోవడం కష్టం అవచ్చేమో, కానీ దేవుడు స్వతహాగా నీకు ఏది ఇచ్చినా అది మంచే. నీ చుట్టూ ఉంచింది మంచే. దేవుడు నీకు మేలు కొరకే ఇచ్చాడు. ఆ మేలును గమనించి కృతజ్ఞత చెల్లించిన రోజు ఆ మేలు వాస్తవాన్ని తెలుసుకుంటావు. అపవాది అక్కడ రాకుండా బంధకం వేసుకుంటావు. నువ్వు ఎప్పుడైతే దిగులుగా ఉన్నావా అపవాది రెడీ. ఎప్పుడైతే విచారంగా ఉన్నావా నువ్వు రెడీ. అందుకే దేవుని మాట ఏమిటంటే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఏం చేయాలి? ఉత్సాహించాలి, సంతోషించాలి. ఒకవేళ కనుక నువ్వు సంతోషించడం మానేస్తే కదా, దశలోనికి పత్రికలో పౌలు గారు అంటారు కదా, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇట్స్ ఏ కమాండ్ అంటారు. అంటే ఆప్షన్ కాదు. మీరు ఎప్పుడైనా గమనిస్తే ఈ మధ్య ఇండియాలో కూడా వచ్చినాయి. నేను సింగపూర్ దేశంలో ఉంటే లాఫింగ్ క్లబ్స్ అని ఉంటాయి. ఒక 50 మంది, ఒక 100 మంది ఉదయం వేళల్లో, సాయంకాల వేళల్లో పార్కులు, రోడ్లు పక్కన కూర్చుని పెద్దగా నవ్వుతూ ఉంటాయి. ఆహాహాహా అని పిచ్చోళ్ళలాగా. మనకు పిచ్చోళ్ళు అనుకుంటాం. అదో లాఫింగ్ థెరపీ. అది లాఫింగ్ థెరపీ అంటారు అనమాట. అలాంటి నవ్వటం అనేది. కానీ దేవుని వాక్యం మనకి చెప్పేది ఏమిటంటే, ప్రభు నందు ఆనందించుడి, మరలా చెప్పుదును. ఇది సలహా కాదు, ఇది ఏమిటిది? ఆజ్ఞ. క్రైస్తవుడు ఆజ్ఞపూర్వకంగా ఆనందించాలి కదా. ఒకవేళ దినమంతా దిగులుతో ఉంటే గుర్తు తెచ్చుకో, నా ప్రభు మాట నేను ఆచరిస్తున్నానా లేదా. నా ప్రభు ఏం చెప్పాడు? ఆనందించమన్నాడు. ఎల్లప్పుడూ ఆనందించమన్నాడు. దినమంతా విచారంతోనో, దినమంతా ఒంటరితనంతోనో, దినమంతా దుఃఖంతో గడిపేస్తే నా ప్రభువుకు వ్యతిరేకంగా నేను ఉంటున్నానేమో కదా. దిగులుగా ఉంటే ఒక అమ్మ వస్తుంది నేను పలకరించడానికి, ఏ అమ్మ దిగులుగా ఉన్నావని. ఎవరో అపవాది వస్తుంది. అపవాదికి చోటు ఇవ్వాలంటే నువ్వు దిగులుగా కూర్చోవు. లేదు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు నేను ఆనందించేదను అని ఫిక్స్ అయ్యి దశలోనికి రాయబడిన పత్రికలో చెప్పిన విధంగా, ప్రభువా నా కొరకు ఏది నువ్వు చేసినప్పటికీ అది మేలు కొరకే, నా చుట్టూ ఉన్నది మేలు కొరకే, నిన్ను ఆనందించటానికే. ఒకవేళ నేను అర్థం చేసుకోలేకపోతున్నానేమో, కొన్నిసార్లు కొన్ని విషయాలు మనకు వ్యతిరేకంగా కనిపిస్తాయి, కొంతమంది వ్యక్తులు వ్యతిరేకంగా కనిపిస్తారు, పరిస్థితులు వ్యతిరేకంగా కనిపిస్తాయి. అంత మాత్రంతో కృంగిపోవద్దు. దేవా, నీ దగ్గర నుంచి వచ్చిన ప్రతిదీ శ్రేష్టమైందే కదా, ఇలా జరగటానికి గల కారణం ఏమిటి? నా మనోనేత్రాలు వెలిగించు, అర్థం చేసుకునే జ్ఞానం దయచేయి. ఒకవేళ నేను అర్థం చేసుకోలేకపోతున్నానేమో, కొన్నిసార్లు అవగాహన లేకపోతే మనకు సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళనే మనం ఏం చేస్తాం? విరోధపడతా ఉంటాం కదా. ఒక కథ చెప్తూ ఉంటారు కదా, కుక్క పిల్ల ఒక కుక్కను పెంచిందట ఒక తల్లి. ఆ చంటి బిడ్డ కాపలా పెట్టిందట. ఈ కాపలా పెడితే ఈ వానరం బయటకు వెళ్ళింది. బయట నుంచి వచ్చేసరికి మెయిన్ గేట్ తీసేసరికి అంత రక్తమే కనబడుతుంది. ఎటు చూసిన రక్తమే. భయపడిపోయింది. ఏమైంది? కుక్కనికి అప్పచెప్పి వెళ్ళాను నా బిడ్డనే తినేసిందేమో అని. ఎదరికి వచ్చేసరికి రూమ్ అంతా రక్తమే. ఇంకా ఎదరికి వచ్చేసరికి కుక్క నోటి నుంచి రక్తం ఉంది. గమనించుకుంది, ఖచ్చితంగా నా బిడ్డను తినేసింది కుక్క అని గన్ను తీసి కాల్ చేసి లోనికి వెళ్ళి చూసింది, ఎక్కడ నా బిడ్డ ఎక్కడ ఉందని చూస్తే బిడ్డ చక్కగా ఆడుకుంటుంది. పక్కన పెద్ద కొండ సెలవు ఉంది. ఆ కొండ సెలవును చంపేసింది. కుక్క ఆ బిడ్డను రక్షించడానికి ఆ పాముతో పోరాడింది. కానీ అర్థం చేసుకోకపోతే ఎలాగుంది? మానవ జీవితాలు కూడా కొన్నిసార్లు మనం త్వరగా అర్థం చేసుకోలేకపోతే, అందుకే మనకి దైవిక జ్ఞానం అవసరం కదా. కొన్నిసార్లు పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. యేసేపు జీవితంలో ఎంత వ్యతిరేకంగా ఉందంటే అంత వ్యతిరేకంగా ఉంది. ప్రతిదీ కూడా ఏదో అంటారు కదా, పట్టుకుంటే తాడు పామై కరిచిందట. ఎక్కడికి వెళ్తే అలాగే ఉంది. అనలు దోసేశారు. మరో చోటకి వెళ్తే మరో చోట యజమానుడు భార్య నుంచి అన్ని కష్టాలే. కానీ దేవుని దృష్టిలో అంతఃపురానికి వెళ్తుంది దారి. ఎక్కడికి వెళ్తుంది దారి? అంతఃపురానికి వెళ్తుంది దారి. యేసేపు అనే వ్యక్తే గోతులో పడకపోతే ఐగుప్తు వెళ్ళడం, ఐగుప్తు వెళ్ళకపోతే పోతీఫర్ గృహానికి వెళ్ళడం, పోతీఫర్ గృహం నుంచి జైలుకి వెళ్ళకపోతే రాజు అంతఃపురానికి వెళ్ళడం. అన్నీ ఉపయోగకరమే. ఒకసారి వెనక్కి చూస్తే ముందంతా దుఃఖకరంగానే ఉంది.
అసలు ఎందుకు గోతులో పడ్డాను రా అబ్బాయి అంటే అప్పుడు అనుకుంటాడు ఖచ్చితంగా అలా పడబట్టే నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకు అబ్బాయి నన్ను జైల్లో పెట్టారు, చెయ్యని నేరానికని జైల్లో పెట్టినందుకే నేను అంతఃపురానికి వచ్చాను. ఒకసారి దేవుని యొక్క చిత్తాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. పూర్తిగా కనుక అర్థం చేసుకోకపోతే శ్రమలాగా వేదనలాగా కనబడుతుంది. అందుకని దేవుని చిత్తంలో మనం చేయవలసిన పని ఏమిటయ్యా అంటే ప్రభునందు ఆనందించుట అనేది ముఖ్యం. ఇది ఐచ్ఛికం కాదు, ఖచ్చితత్వం. ఖచ్చితంగా ప్రతి దినంలో కూడా ఈ ప్రశ్న మనల్ని మన దేవుని సన్నిధిలో మనం అడగాలి. ప్రార్థన చేసుకునేటప్పుడు, దేవా ఈరోజంతా నేను ఆనందించానా, నా కొరకు ఎన్నో చేసావు. ఒకవేళ బహుశా నీ మనసు గాయపడే విషయాలు, నీ మనసు నొప్పించే విషయాలు, నీ మనసుకు నొప్పించే మాటలు నువ్వు వినుండొచ్చు. కానీ ఒకసారి పరిశీలన చేస్తే ఒక దినాన్ని దేవుడు ఎంత గొప్ప కార్యాలతో నన్ను నింపితే ఒక కారణాన్ని బట్టి నేను ఎందుకు కృంగిపోవాలి? దేవుడు నా కొరకు ఇన్ని ఏర్పాట్లు చేస్తే ఏదో ఒకటి తక్కువైందని ఆగిపోతే ఎలాగా? ఏమంటారు? అల్లుడు అత్తోరింటికి వెళ్ళాక ఒక 60 ఎండలు ఉండాక ఇందులో ఉప్పు చేప లేదు నేను వెళ్ళిపోతున్నానంటే ఎలా ఉంటుంది చెప్పండి? చెప్పాలా? అన్నీ వండారు, బిర్యానీ వండారు, చికెన్ వండారు, మటన్ వండారు, అన్నీ ఉన్నాయి. అబ్బాయి ఇందులో ఎండు చేప లేదు నేను వెళ్ళిపోతున్నాను అన్నాను అనుకో, ఎలా ఉంటుంది అత్తగారికి? కష్టపడ్డ తల్లికి. అలాగా దేవుని కృప ఎన్నో ఉన్నాయి. నీ జీవితాన్ని చికాకు రప్పించడానికి అపవాది కొన్నిసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నీ మనసును గాయపరుస్తూ ఉంటాడు, లేనిపోని మాటలు పుట్టిస్తూ ఉంటాడు, నీ మీద నిందేస్తూ ఉంటాడు, లేకపోతే ఏదో ఒకటి ఏదొచ్చినప్పటికి కూడా అలాంటి సమయంలో మనోధైర్యంతో, దేవా ఈ దినమందు నేను ఆనందించమన్నాను కదా. అపవాదికి తెలుసు నేను ఎలా బాధ పెట్టాలో, అపవాదికి తెలుసు నీ ఆనందాన్ని ఎలా అపహరించాలో. దేవుడు ఒక్కొక్కసారి అన్ని సమృద్ధిగా ఇచ్చి నువ్వు ఆనందంగా ఉండమంటే అపవాది ఆ ఆనందంగా ఉండటం ఇష్టం లేక నిన్ను ఏదో ఒకలాగా బాధ పెట్టడానికి చూస్తాడు. గమనించాను. అలాంటి సమయంలో మీలో మనోధైర్యం తెచ్చుకుని, దేవా నా కొరకైన ఏర్పాట్లో నేను ఆనందంగా ఉంటాను, సమస్యను అధిగమించడానికి ప్రార్థన చేస్తాను అన్న రోజు నీ జీవితంలో ఆ దినమే కాదు ప్రతిదినము కూడా సంతోషకరంగా ఉంటుంది అని తెలియపరచడానికి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అలాగే మరొక విషయం ఏమిటయ్యా అంటే దేవుడు నియంత్రణలో ఉన్నాడు. నియంత్రణ అంటే గాడ్ ఇన్ కంట్రోల్. దీన్ని ఎలా చెప్పాలి అన్నట్లయితే నియంత్రణ అనే పదం, సముద్రం ఉంది మనకి. సముద్రం కొన్ని దినాల క్రితం సునామీ వచ్చింది. ఏమంటారు? సునామీ వస్తే చాలామంది లక్షల్లో చనిపోయారు. ఏకంగా 7 దేశాలు 8 దేశాలు ప్రభావం చూపించింది అన్నారు సునామీ. ఇర్మియా గ్రంథంలో అంటారు కదా, సముద్రము దాని పొలిమేర దాటకుండానట్లు ఇసుక పొలిమేర నియమించితివి అన్నారు కదా. దేవుడు పొలిమేర వేసాడు. ఆ నియంత్రణే లేకపోతే ఆ సముద్రాన్ని కనుక వదిలేశాడు అనుకుందాం, ఏమైపోద్ది? ఒక్కోసారి మనం మే నెలలో అనుకుంటాం, ఏప్రిల్ నెలలో అయ్యి బాబు ఎండలు ఎలాగ ఉన్నాయి, ఇంకో వారం రోజులు కాస్తే ఇంక మనుషులు చచ్చిపోతారు అనుకుంటాం. కానీ అనుకోని విధంగా మబ్బులు వస్తాయి, చినుకులు పడతాయి, ప్రాణం తెప్పరెళ్తుంది. ఒక్కోసారి తుఫాను పట్టేస్తుంది, ఒక వారం రోజులు సూర్యుడు కనిపించకుండా ఏమైపోతుందో తెలియదు, గాబరా పడిపోతాం మళ్ళీ. అంటే గాడ్ ఇన్ కంట్రోల్, దేవుడు నియంత్రణలో ఉన్నాడు. మనిషి జీవితాన్ని పూర్తిగా కష్టాలు మనం చేయటానికి దేవుడు ఇష్టపడు. ఒకవేళ అదే అంటాడు కదా కీర్తనకారుడు, ఉదయం తర్వాత రాత్రి వచ్చే రీతిగా, ఉదయం ఎలాగ వచ్చిందో రాత్రి కూడా ఖచ్చితంగా వస్తుంది. రాత్రి అయిందంటే తెల్లవారుతుంది. ఇది అలాగే మానవ జీవితంలో కూడా అంతే. బట్ గాడ్ ఇన్ కంట్రోల్, దేవుడు నియంత్రణలో ఉన్నాడు. మొన్న నేను కేరళ వెళ్ళాను. కేరళ వెళ్తే కొండ చర్యలు సుమారుగా 3000 మంది చనిపోయారు. ఆ కొండ చర్యలు విరిగి పడిపోయి, ఈరోజు ఈ మానవ భూగోళమే ప్రమాదకరమైన పరిస్థితి కదా, ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఒక మనిషి మరణించాలన్నా, ఒక మనిషి ఆపదలో పడాలన్నా, కరువు రావాలన్నా, ఎలాంటి పరిస్థితుల్లో మన జనరేషన్లో బాగానే చూసాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కరోనా చూసాం, సునామీ చూసాం కదా, ఎలాంటి పరిస్థితులు చూస్తున్నాం కదా. అంటే ఇవన్నీ కూడా చూస్తుంటే దేవుడు ఇంకా నిన్ను కాపుదల్లో ఉంచుతున్నాడు కదా. దేవుడు నిన్ను కాపుదల్లో ఉంచుతున్నాడు. ఆనాడు పుట్టిన కరోనా అనుకుందాం, ఇప్పటికే అలాగ రాజ్యం వెళ్ళింది అనుకో, ఎవడన్నా మిగిలిన ఈ పాటికి భూమి మీద? ఆ రోజు నుంచి పుట్టిన కరోనా అలాగ ఊళ్ళు తగలబెట్టు పోతుందన్నానికి ఎవరన్నా మిగలదు. కానీ దేవుడు దాన్ని సరైన సమయాల్లో దాన్ని ఆపే దేవుడు. కొన్నిసార్లు కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ దాన్ని ఎప్పుడు నియంత్రించాలో దేవునికి తెలుసు కదా. అలాగ దేవుడు నీ చుట్టూ కాపుదల, నీ బిడ్డల చుట్టూ కాపుదల, నీ కుటుంబం చుట్టూ కాపుదల. ఈ కాపుదల ఉండబట్టే మనకు అదే అంటారు, కొన్నిసార్లు
మన చుట్టూనే ఎన్నో బ్యాక్టీరియాలు, వైరస్లు ఉంటాయి. అవి శరీరంలోకి వెళ్తే ప్రాణాంతకమే. కానీ మనకు తెలియకుండా మనం మాట్లాడుతూ ఉంటాం. మనకు ఒక డిఫెన్స్ సిస్టమ్, సైనికులు ఉంటారు, వాళ్ళు పోరాడుతూ ఉంటారు కదా. ఇక్కడ మన చుట్టూ ఎన్నో క్రిములు ఉంటాయి. ఆ క్రిములు మన శరీరాన్ని దాటుకుని లోనకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ లోన రక్షణ వ్యవస్థ ఉంటుంది, సైనికులు ఉంటారు, వైట్ సెల్స్ అవి ఇవి పోరాడుతూ ఉంటాయి. ఇవన్నీ మనకు తెలియదు కదా, ఇవేమి మనకు తెలియదు. మనం ఆకలిస్తే తినడం, దాహం ఎత్తే తాగడం తప్పించి ఫంక్షన్స్ ఏమీ తెలీదు. లివర్ ఏం పని చేస్తుందో, హార్ట్ ఏం పని చేస్తుందో, ఏది ఫిల్టర్ చేస్తుందో, ఏది పంపు చేస్తుందో మనకు తెలియదు. ఇవన్నీ కూడా దేవుని నియంత్రణ కదా. ఒక కిడ్నీ ఫెయిల్ అయింది అన్నారు అనుకోండి, బాబోయ్ అంటాం కదా. అంటే కిడ్నీ ఎంతో పనిచేస్తుంది. ఈరోజు గుండె ఆర్గాన్స్, శరీరంలో ఆర్గాన్స్, దేవుని కృప, ఇవన్నీ కూడా ఒక నియంత్రణ. ఏదైనా సరే ఒక గ్రహం బ్యాలెన్స్ తప్పింది అనుకోండి, అయిపోయిందే. భూమి ఏదన్నా కొద్దిగా వంకర తిరిగింది అనుకోండి, అయిపోయిందే కదా. అన్ని కారకాల్లో కూడా దేవుడు నియంత్రణలో ఉన్నాడు. అంటే మరలా చెప్తున్నాను, ఒక దినంలో నేను ఆనందించాలి అని అంటే సముద్రము దాని స్థానంలో అది ఉండాలి. ఒకవేళ అనుకుందాం గ్లాసులో నీళ్లు ఒలిగిపోయినట్టు సముద్రంలో నీళ్లు ఒలిగిపోయినాయి అనుకోండి, ఇంకా ఆనందం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఆనందిస్తున్నాం అంటే అది అలా ఉండబట్టే, దేవుడు అలా నియంత్రించబట్టే, వాతావరణం అనుకూలంగా ఉండబట్టే కదా. కొద్దిగా టెంపరేచర్ పెరిగితే అశోభుషం అంటున్నాం మనం అప్పుడే, అవునా కాదా? ఆ సూర్యుని నిలిపేది ఆయనే, వర్షాన్ని కురిపించేది ఆయనే కదా. ఇందాక మనం చదువుకున్న కీర్తనల్లో నరులకు ఇదిగో సంతోషమునిచ్చేటటువంటి వాటిని, కూర మొక్కలను అన్నిటినీ, ఎప్పుడేం కావాలో అన్నిటినీ కూడా అందించేటటువంటి దేవుడు. ఒక దినాన్ని నేను ఎందుకు ఆనందించాలి అని అంటే, అయ్యా ఈ దినంలో నేను ఆరోగ్యంగా ఉన్నందుకు ఆనందిస్తున్నాను, ఈ దినంలో నేను సజీవుడిగా ఉన్నందుకు ఆనందిస్తున్నాను, ఈ దినంలో సూర్యరశ్మిని బట్టి ఆనందిస్తున్నాను. భూమి ఇంకా ఇలాగే ఉన్నట్టుకు, ఎందుకంటే ప్రభు రాకడలో భూమి ఏమైపోద్దట, పంచభూతములు మికిటమైన వేండ్రముతో లయమైపోతాయి. ఇంకా లయం అవ్వలేదు, ఇంకా ఉన్నాయి కదా. దేవుడు అనుకుంటే చేయగలరు, కానీ దేవుని యొక్క దీర్ఘశాంతము, దేవుని యొక్క కృప ఉండబట్టే మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. భూమిని వ్యవసాయం చేస్తున్నాం, భూమిని పంట తింటున్నాం, చక్కని మధురమైన జలాలు తాగుతున్నాం, అవునా కదా. ఇవన్నీ జరుగుతున్నాయంటే ప్రభునందు ఆనందించుట. పిల్లలు గమనించు, 139వ సంకీర్తనలో 139వ సంకీర్తన 16వ చరణాన్ని చూస్తే, నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను. చాలండి. విమానం వెళ్తూ ఉంటుంది, కత్తి మీద సాములాగా వెళ్తూ ఉంటుంది. ఏమాత్రం కొద్దిగా తేడా వచ్చింది దానికి ఏమైపోద్ది, అవునా కదా. విమానం ఏమాత్రం చిన్న వంపు వచ్చిందా అటు నుంచి అటే. అందుకని చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. శరీర ఉష్ణోగ్రత ఏమైనా 2-3 టెంపరేచర్ పెరిగిందనుకో, పరిగే హాస్పిటల్కి. అప్పుడు దాకా బాగానే ఉంటారు. ఇది 2-3 సెల్సియస్ పెరిగిందనుకోండి టెంపరేచరు, ఒళ్ళు కాలిపోతుంది, బాబోయ్ ఇంకేదో అయిపోయిందని. బ్యాలెన్స్ అంతా కూడా ఏ బ్యాలెన్స్లో ఉండాలో అదే బ్యాలెన్స్. రాత్రి ఎన్ని గంటలు ఉండాలో, పగలు ఎన్ని గంటలు ఉండాలో, ఎంత వర్షం కురవాలో, ఎంతో ఎండగాయాలో అన్నీ కూడా బ్యాలెన్సే. మొన్న ఎవరో రాశారు ఒక సోషల్ మీడియాలో, రాబోయే కాలంలో 250 డిగ్రీలకి ఉష్ణోగ్రత పెరిగిపోతుందండి. మనిషి 60 డిగ్రీలు వస్తే సత్తాడు, 60 దాటితే మనిషి బతకడు. 250 చూసి అంత అదృష్టం లేదు మనిషికి కదా. ఇప్పుడు ఈ రోజులో 40 దాటి 50 పైసలకు గల్ఫ్ దేశాల్లో మనం చూసాం. గల్ఫ్ దేశాలు ఎక్కడ కూడా ఒకలాగా ఉంటుంది ఈ మధ్య. ఇంతకుముందు గల్ఫ్లో టెంపరేచర్ అంటే అమ్మో అనుకునే వాళ్ళు 40 దాటిందట, 50 అంటే ఎలా ఉంటుందని. ఇప్పుడు మనకు వచ్చేస్తుంది, మనకు కూడా ఇంచుమించు అంతే వస్తుంది కదా. అలా ఒక పరిమితి, ఆ పరిమితి దాటితే భూమి మీద మనిషి లేడిక కదా. 250, 350 ఉండవిక ఒక పరిమితి దాటితే. కానీ దేవుడు ఇంకా నియంత్రిస్తున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే, ఒక మనిషి బ్రతికి సజీవుడిగా ఒక దినం ఉన్నప్పుడు అనుకూల వాతావరణం అనేది దేవుని నియంత్రణలో జరుగుతుంది కనుక, ఒక ఎన్ని ఏర్పాట్లను దేవుడు అంటే, ఉదాహరణకు మనం అనుకుందాం, మనిషి ఆ భూమి మీద జీవించినప్పుడు సూర్యుని నియంత్రణలో సూర్యుడు ఉండాలి, భూమి నియంత్రణలో భూమి ఉండాలి, గాలి నియంత్రణలో గాలి ఉండాలి, అలాగే వర్షపు నియంత్రణలో, అన్ని నియంత్రణలో ఉంటేనే మనిషి బ్రతుకుతాడు. అందును బట్టి దేవుని స్తుతించాలి. అయ్యా ఈ పంచభూతాలను నువ్వు నియంత్రిస్తున్నావు. ఏదైనా ఒకటి వదిలేశారనుకుందాం, ఏదైనా ఒకటి ఎక్కువైపోతే ఏమైపోద్ది చెప్పాలి. అన్ని బాగానే ఉన్నాయండి, ఎండే బాగా విపరీతంగా కాసేస్తున్నట్టు కుదురుతుందా?
ఎన్ని బాగున్నా అది బాగోవాలి. ఏ ఒక్కటి తక్కువైనా మనిషి బ్రతకడం కష్టం. కనుక దేవుని కృపను బట్టి మనం ఎందుకు ఆనందించాలి అంటే సమస్తాన్ని ధారాళముగా అనుగ్రహించేవాడు. ఇక చివరిగా దేవుని యందు ఆనందించటానికి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుడు నీ పట్ల శ్రద్ధ వహిస్తారు కదా. కొన్నిసార్లు ఇందాక మనం అనుకున్నాం, మనిషి ఒక సోషల్ బీయింగ్. వ్యక్తిగతంగా ఎన్నున్నా కూడా తన చుట్టూ సహవాసం ఉండాలి. మేబీ అది ఫ్రెండ్షిప్ ఆర్ కుటుంబము, ఎవరైనా సహవాసం ఉండాలి. మనిషి సంపాదించుకునే వాటిలో ప్రేమాభిమానాలు అనేవి ముఖ్యం. ఈరోజు దేవుడు నీకు చేసే ప్రతిదీ కూడా ప్రేమతో చేస్తున్నాడు. ఆయన నీ పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. ఆయన నీ పట్ల అక్కర కలిగి ఉన్నాడు. మెయిన్ ఏదో సూర్యుడు వస్తున్నాడు అన్నీ ఇప్పుడు దాకా చెప్పుకున్నవన్నీ కూడా ఆయన ఏర్పాటు చేశారు కదా అని అంటే అవన్నీ ప్రేమతో చేస్తున్నారు. సమ్టైమ్స్ అవి కాకుండా నాకుండే సమస్యలు నీకుండకపోవచ్చు, నీకుండే సమస్యలు నీకుండకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యలు ఉన్నాయి. వ్యక్తిగత సమస్యలను బట్టి కూడా దేవుడు మాట్లాడుతున్నారు. ఈరోజు సూర్యుడు ఉదయించటం అంటే మీలో అనొచ్చు, మీకోసమే కాదులేండి, లోకంలో అందరి కోసం, మా కోసమేనా ఏమన్నానే, నా ఒక్కడి కోసమే వచ్చిందా సూర్యుడు అనుకునే వాళ్ళు ఉన్నారు కదా. కానీ వాస్తవానికి క్రైస్తవుడిగా నా కోసమే అనే బాధ్యత కలిగి ఉండాలి. అది పక్కన పెడితే దేవుడు బాధ్యతల విషయంలో నీ వ్యక్తిగత సమస్యలు కూడా నీతో ఉన్నారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఆయన మీ కొరకు చింతించుచున్నాడు అన్నారు కదా. మనం చాలాసార్లు అనుకుంటాం మనకు సమస్యలు వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు మనం ఒక్కళ్ళమే బాధపడుతున్నాం, మనం ఒక్కళ్ళవే ఏడుస్తున్నాం, మనం ఒక్కళ్ళవే దుఃఖపడుతున్నాం అని. కానీ నీ కొరకు ఆయన చింతిస్తున్నాడు. ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే నీ కొరకు ఆయన చింతిస్తున్నాడు, నీ కొరకు ఆయన దుఃఖపడుతున్నాడు, నీ కొరకు ఆయన అక్కర కలిగి ఉన్నాడు కదా. ఈరోజు యేసు ప్రభు వారు లోకానికి వచ్చి సిలువ వేయబడ్డారంటే ఎవరి కోసం? నశించిన దానిని వెదకి రక్షించటానికి. అదే ఇప్పుడు ఆ ముఖ్యమైన విషయం ఏమిటంటే యేసు ప్రభు వారు లోకానికి వచ్చారు అనేటువంటి మాట ఎవరైతే వచ్చారో ఇన్ జనరల్గా తీసుకోకూడదు. యేసు ప్రభుని నీ సొంత రక్షకుడుగా నువ్వు తీసుకుంటేనే రక్షణ కదా. లోకంలో చాలా మంది అంటారు, ఈరోజు హిందువులు అంటారు, లేకపోతే మరొకరు అంటారు, యేసు ప్రభు వారు వచ్చారు, మానవాళి పాపములతో సిలువ వేయబడ్డారు అంటారు. అది కాదు రక్షణ. వ్యక్తిగతంగా తీసుకోవాలి. యేసయ్య నా కోసం వచ్చాడు అనే అనుభవాన్ని ఎప్పుడైతే వ్యక్తిగతంగా తీసుకుంటావో అదే రక్షణ కదా. ఈరోజు నీ శ్రమల్లో కూడా దేవుడు నీకు సహాయకరంగా ఉన్నాడని నువ్వు వ్యక్తిగతంగా తీసుకోవాలి కదా. అందరిలో గుంపులో గోవిందాలాగా అనుకోవడం కాదు. యేసుప్రభు దేవుడు రక్షకుడు అని లోకం అందరూ అంటున్నారు, కానీ వ్యక్తిగత ఒప్పుకోలే మన రక్షణలోనికి నడిపిస్తుంది. యేసుప్రభు నా సొంత రక్షకుడుగా నేను అంగీకరిస్తున్నాను, ఆయన నా కొరకు సిలువ వేయబడ్డాడని నేను అంగీకరిస్తున్నాను అన్నదే రక్షణ, వ్యక్తిగతమైన స్టేట్మెంట్. అలాగే దేవుడు మన యొక్క అక్కర్ల విషయంలో కూడా వ్యక్తిగతంగా నువ్వు తీసుకోవాలి. ఆయన నా కొరకు అక్కర కలిగి ఉన్నాడు. ఎప్పుడైనా దుఃఖంగా ఉన్నావా, ఎప్పుడైనా విచారంగా ఉన్నావా, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నా ప్రభు నేను ఎలా ఉండడం ఇష్టపడడం, నేను దుఃఖంలో ఉండడం, నేను బాధపడడం ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకంటే నా ప్రభు నన్ను సంతోషించమని చెప్పారు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమన్నారు. ఈరోజు నేను దుఃఖంగా ఉంటే ఆయన బాధపడ్డా, నీ ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరుగుతుంది, నీ బిడ్డలు దూర ప్రాంతం నుంచి వచ్చారు, వాళ్ళు దుఃఖంగా ఉన్నారనుకుందాం, సంతోషంగా లేదని, వెంటనే నువ్వు యాక్షన్ ఏంటి చెప్పు? ఇంత చేసిన తర్వాత నా ఇంటికి వచ్చి వాళ్ళ దుఃఖంగా ఎందుకు ఉండాలి? నో, వాళ్ళ దుఃఖానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలి, అది తీర్చాలి, వారు సంతోషంగా ఉండేలా చేయాలి. ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ బాధ్యత అదే అయితే నీ పరలోకపు తండ్రి అంతకంటే అధికమైన ప్రేమ చూపిస్తారు. కనుక వ్యక్తిగతంగా నీ అక్కర్లో ఆయన ఉన్నటువంటి వాడు, నీ సమస్యలు ఎరిగినటువంటి వాడు, నీ విశ్వాసంతో సాధించుకోవటానికి ఆయన చక్కని అవకాశం ఇస్తున్నాడు. కనుక ప్రియులారా, దేవుని కృపను బట్టి మన జీవితాల్లో కృతజ్ఞత కలిగి ప్రతిరోజు సంతోషించాలి కదా. మనం మర్చిపోవద్దు, ఒకవేళ ఎప్పుడైనా బాధ వచ్చినా దుఃఖం వచ్చినా ఈ మాట గుర్తు రావాలి, ప్రభువా ప్రతిదినం సంతోషించమని చెప్పావు కదా, నా దినమంతా దుఃఖంలోనే ఉంటే నేను ఇంకెప్పుడు సంతోషించను, సంతోషించమని చెప్పావు కదా, నీ ఆజ్ఞకు నేను వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నానేమో, నేను సంతోషిస్తాను, నువ్వు నా కొరకు ఎన్నో చేశావు, నేను సంతోషిస్తాను అని చెప్పగలిగిన స్థితిలో మనం ఉండాలని వాక్యం ద్వారా మరి మొదటిగా నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరికీ కుటుంబీకులకి తెలియపరుస్తూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.